అలాగా ఈ రోజు అంబేద్కర్ అడ్డం పెట్టుకుని చేసే వాళ్ళు ఏంటి, డీప్ స్టేట్లు ఏంటి, క్రూసేడ్లు ఏంటి, ఇంకా మనం జాగ్రత్త పడకపోతే ఈ పాటికి వెస్ట్ బెంగాల్ మొన్న గనక గెలిచుంటే బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ కలిసి మళ్ళీ దేశం అయిపోయేది. ఏంటో తమాషాలు ఆడుతున్నారు. ఇప్పుడు మీరు చూడండి, అసలు వీళ్ళకి కావాల్సింది ఈ రోజు రావణ్ అనేవాడు అరెస్ట్ అవ్వడం కావాలి. రావణ్ అనేవాడు అరెస్ట్ అయ్యి ఈ రాష్ట్రంలో అరాచకం రావడం కావాలి. ఈ రాష్ట్రంలో పాస్టర్లను తీసుకెళ్లి అతని పేరు జోసెఫ్ అండి, రావణ్ కాదు. అతని పేరు జోసెఫ్. అదే ఆ జోసెఫ్ వెనకాల పాస్టర్లు నుంచోబెట్టాలి, పాస్టర్లు నుంచోబెట్టి గొడవ చేయాలి, పోలీస్ స్టేషన్ల మీద గొడవలు జరగాలి, ఇదంతా కావాలి. ప్రవీణ్ పగడాల అనే ఒక పాస్టర్ చనిపోతే మీరే చెప్పండి. ప్రవీణ్ పగడాల అనే ఒక పాస్టర్ అప్పుడు చనిపోతే, సరే అతను ఎలా చనిపోయాడు ఏంటి ఆ చర్చిలో కాదు కానీ చనిపోతే అది హత్య అని చెప్పి దాదాపు 2 నెలలు రచ్చ జరిగింది. తర్వాత రీసెంట్గా అతను ఎవరో దొంగ పాస్టరో మరి ఏం పాస్టరో నాకు తెలియదు కానీ ఒక సినిమా ఫక్కీలో తన మీద తానే హత్యా ప్రయత్నం చేసుకునే ఆ పార్వతీపురం మన్యం ఏజెన్సీలో అప్పుడు కూడా ఒక వారం రోజులు నానారాజ్ ఇది జరిగిన తర్వాత అతను నిజం ఒప్పుకోబట్టి దొరికిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇది. సో ఏదో రకంగా క్రిస్టియన్స్ని అడ్డం పెట్టుకునే ఈ రచ్చ చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. క్రైస్తవులు నిజంగా అమాయకులనే పదం వాడకూడదేమో కానీ క్రిస్టియన్స్ని అమాయకంగా దీంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తోంది. చెప్పండి. మీరు దీనికే కంటిన్యూటీ చెప్తారు. జడా శ్రావణ్ కుమార్ ఏం మాట్లాడాడు చూడండి. ఈ రాష్ట్రంలో ఎంతమంది దళితులు ఉన్నారు, ఏళ్లలో 10 లక్షల మంది నా వైపు వచ్చేయండి, మిగతా వాళ్ళందరూ నా వైపు వచ్చేయండి, నేను ఉప ముఖ్యమంత్రి అయిపోతా అంటే ఉప ముఖ్యమంత్రి అయిపోయి పై ఇంకొక పక్కన ఇంకొక మాట చెప్తున్నాడు. వేరే ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, నేను జగన్ తో కలిసి పనిచేస్తానని చెప్పాడు. జగన్ నువ్వే ఉప ముఖ్యమంత్రి నీకే అని కూడా అన్నాడని కూడా అన్నారులే అని. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, వీళ్ళందరినీ ఈ వైపు లాగేసుకుని ఒక సైడ్ కి అంటే దళితులందరినీ ఒక సైడ్ కి మార్చేసి మిగతా వాళ్ళందరినీ ఒక సైడ్ కి మార్చేసి రాష్ట్రాల మధ్య రాష్ట్రంలో పైగా పక్క రాష్ట్రం నుంచి కొంతమందిని రెచ్చగొట్టి ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి తెలంగాణకి ఆంధ్రాకి మధ్య గొడవలు పెట్టి ఇదంతా చేసి ఒక కుట్రపూరితమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలి. మళ్ళా అదే ప్రయత్నం చేస్తున్నారు. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ రోజు మనం అనుకోవాలి. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకోవడం కాదు. బాబు హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్, ఈ డీప్ స్టేట్ కుట్రల నుంచి మా రాష్ట్రాన్ని కాపాడు, ఈ క్రూసైడ్ కుట్రల నుంచి మా రాష్ట్రాన్ని కాపాడు, ఈ అంబేద్కర్ని అడ్డం పెట్టుకుని మా మీద కుట్రలు చేసే వాళ్ళ నుంచి మా రాష్ట్రాన్ని కాపాడు అని చెప్పి ఈ రోజు మాలాంటి వాళ్ళం హే రామ్ జై ఆంధ్రప్రదేశ్ అనాలి. అందుకనే చెప్తున్నా, ఈ రోజు జై శ్రీరామ్ జై ఆంధ్రప్రదేశ్ తప్ప హే రాము సేవ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కాదు. కుట్రపూరితంగా హిందువుల్లోకి దూరుతున్నారు, హిందూ ముసుగులు వేసుకుంటున్నారు. పేర్లు చూడండి, అసలు వాళ్ళలో ప్రతి ఒక్క పేరు హిందూ పేరు ఉంటుంది, ఒరిజినల్ పేరేమో వేరే పేరు ఉంటుంది, వేరే మతానికి పైకి పెట్టుకునే పేరేమో హిందూ పేరు ఉంటుంది. ఇంకా తమిళనాడు తెలంగాణలో కొంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళు కూడా ఆ పైకి మాత్రం పవిత్రమైన తులసి పేరు పెట్టుకున్నారు, వెనకాల పేర్లు వేరేనంట. వాళ్ళ పేర్లని నేను మొత్తం చెప్పను. ఇదంతా కూడా కుట్రపూరితంగా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు గమనించండి. నేను ఫైనల్ గా చెప్పేది, ఈ రోజు ఎవరైనా రావణ్ణి కానీ ఇంకా మిగతా వాళ్ళు ఈ రోజు మన చర్చిలో వచ్చిన పేర్లన్నింటినీ కానీ మీరు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి క్రూసైడ్ అంటే ఏంటి గూగుల్ చేయండి. అలాగే ఈ డీప్ స్టేట్ అంటే ఏంటనేది మీరు శ్రీరామ్ గారు చూద్దాం. ప్రభుత్వం దీన్ని ఎలా దీన్ని ఇలా కాన్స్పిరసీని ఎలా డీకోడ్ చేస్తుంది, ఎలా ఈ కాన్స్పిరసీకి అడ్డుకట్టేస్తుంది అనే దాన్ని చూద్దాం. ప్రభుత్వం చర్యలు ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరామ్ గారు, బాలకోటయ్య గారు, విద్యాసాగర్ గారు.